నెక్స్ట్ మంత్ ఉందా? ఓకే. ఇప్పుడు ఆమె చెప్తున్న ఎలిగేషన్ మీరు వివరణ ఏంటండి? మీకు రోజుకో అమ్మాయి కావాలంటున్నారట, సినిమాల నేను పేరు అంటున్నా మీద. సినిమాల పేరు ఎలిగేషన్. ఎలిగేషన్, సినిమాల పేరు వచ్చిన అమ్మాయిల్ని మీరు వాడుకుంటారని, ఇప్పుడున్న దొరికిన అమ్మాయిలతో మీరు దొరికారని, కాబట్టి నాకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటూ, నా భర్త చేసుకోవడం నేరం అంటూ ఆవిడ చెప్తున్నారు. విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ప్రొడ్యూసర్ని కాదండి, నేను ఉమ్, హీరో. అంటే నేను ఒక సాధారణమైన నటుడు. నటుడు అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్. నన్నే రైట్. ఎవరో అవకాశం ఇవ్వాలి. నేను ఇంకొకరికి అవకాశం ఇచ్చే అంత స్కోప్ నా జీవితానికి లేదు. నాకే ఎవరో అవకాశం ఇవ్వాలి. నేను అవకాశం ఇస్తానంటూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం అనేది ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు నమ్మడానికి, రావడానికి. అంటే ఎందుకంటే అడిషన్ పేరు మీద తీసుకొచ్చి అమ్మాయిని బుట్టలో వేసుకోవడం మీ హాబీ అంటూ. సార్, ఆడిషన్ చేసే అర్హత నాకు ఎలా వస్తుంది నేను ప్రొడ్యూసర్ని కాకపోతే? హీరో అవును, ఆడిషన్ ఎక్కడ చేయరు. చేయరు. వాళ్ళ వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక 10 మందిని చూస్తారు. వాళ్ళకి ఆర్థికంగా, అందంగా, క్యారెక్టర్ కి తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు. రైట్. అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి. సో అది అవును. ఫస్ట్. సెకండ్‌ది, రోజుకొక అమ్మాయి కావాలి అని అంటున్నారు. ఉమ్, రోజుకొక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే, అంత ఉమ్, 5 ఇయర్స్ అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం గదా మనం. సరే, అవును. ఓకే. విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దిశలో చెప్పాను. ఎళ్లి ఎంక్వైరీ చేయండి సార్. ఒక్క ఆడపిల్లైనా ఈ ఇంటి దరిదాపులోకి గాని, ఆ గేట్ దాటి లోపలికొచ్చిందని ప్రూవ్ చేస్తే, ఎన్ని కేసులు పెడితే అన్నిటికి నేను బాధ్యుడినని సంతకం పెట్టి ఎళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పాను. రైట్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకొస్తే, నిన్న ఉమ్, జరిగింది నా ఇల్లు కాదు సార్, అది ఆఫీసు. అది ఒక ఆఫీస్ అండి. అదే నన్ను ఓకే. నమ్మి డబ్బులు పెట్టి, కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు. అదొక ఆఫీసు. ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద 2 నెలల క్రితం ఓపెన్ చేశాం. ఓకే. ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్‌ఫుల్ కూడా కాలేదు. ఇంకా ఏం సినిమా తీయలేదు. ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే కథ రాసుకోవడం, మ్యూజిక్ అది సిట్టింగ్ అవన్నీలో ఉన్నాం. ఓకే. అక్కడ పని చేయడానికి వస్తా ఉంటారు సార్. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు వస్తూ ఉంటారు. నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్‌లో అబ్బాయిలు కూడా ఉన్నారు. కావాలని పిక్చరైజ్ చేయడానికి అమ్మాయిని పిక్చరైజ్ చేయడం జరిగింది. అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి, లోపలికి రాగానే వాళ్ళందరూ. యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది. అమ్మాయి ఒక్క ఆమె బై వచ్చిందా రోడ్ ఇంకా బై రోడ్ ఆ అమ్మాయి, ఇంకొక అబ్బాయి. ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ ఉమ్, రాయడానికి ఈ అమ్మాయిని, నా ఫ్రెండ్, ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయమేనండి, పరిచయం లేదనట్లా. ఒక ఒకసారి ట్రై చేసి చూడండి, నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది. రావడం జరిగింది. ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి, అమ్మాయిని నా రూమ్ లో పడుకోబెట్టండి, అబ్బాయిలతో పడుకోబెడితే బాగోదు. నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి, లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదండి, బెడ్స్ ఉన్న రూమ్ పక్క రూమ్. ఉహు, ఆ రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టండి, అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పడం జరిగింది. రైట్. జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్ కి వెళ్ళి ఒక 10:30, 11 ప్రాంతాల్లో నేను ఇంటికి వచ్చాను. ఉమ్, అది ఐ మీన్ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాను. ఉమ్, నేను ఆఫీస్కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేడానికి వెళ్ళాడు. ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు. నేను అప్పుడే లోపలికి వచ్చినోడు ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి, మా ఫ్రెండే కదండి, బయట అమ్మాయి, పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు, పరిచయం ఉన్న అమ్మాయే. నేను లోపలికి వెళ్ళానండి. ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో, తక్కువ 5 మినిట్స్ లో ఫుల్ గా మీడియా ఎవరెవరో వచ్చేసి డోర్లు బద్దలు కొట్టేసి లోపలికి వచ్చేసి గిమెరాస్ పెట్టేసి స్టార్ట్ చేశారు. ఆ ఉమ్, అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే ఆ అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. అవును. నేను నా పర్సనల్ వాష్‌రూమ్ అదే రూమ్ లో ఉంటదండి. అది నా ఉమ్, రూమ్ గదా, నా ఆఫీస్ రూము. నేను జిమ్ నుంచి రోజు నాకు అలవాటేంటంటే, జిమ్ నుంచి ఆఫీస్‌కెళ్ళి అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి నాకు. నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఈవినింగ్ వరకో, నైట్ వరకో ఆఫీస్‌లో టైమ్ స్పెండ్ చేస్తాను. మళ్ళా ఉమ్, నైట్ 7:00 ఇంకొకసారి జిమ్‌కెళ్తాను. ఉమ్, మళ్ళా వచ్చి 10, 11, 12 దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చొని నైట్ నా ఇంటికెళ్ళి పడుకుంటాను. ఓకే. ఎందుకంటే మాకక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఎవరో నాతో పని కోసం వచ్చినోళ్ళు పడుకోగలుగుతారు గానీ, నేనప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో, అక్కడ నేల మీద పరుపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేనన్న ఫస్ట్ మాటేంటంటే, మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి. అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు. నేను అన్నది ఐ కెన్ మేక్
ఎనీవన్ అంటే ఈమెనే కాదు, ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను. ఓకే. దానికి వీళ్ళు వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి. ఐ క్యాన్ అన్నానా, ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా వింటే. ఉమ్, ఉమ్. దాన్ని పట్టుకొని కావాలని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని, నా ఎదుగుదలని డ్యామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు, సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి, ఆమె మీద ఆ, ఏవో ఇసిరేసి, ఆ అమ్మాయిని కొట్టి, చాలా వల్గర్ మాటలు మాట్లాడి, ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో, వీడియోస్ లో, మీడియాలో చూపిస్తూ, ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి, కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ కి చేశారు. సార్ అది కరే నిన్న జరిగింది. కాదండి, మీ ఇంట్లో అమ్మాయి ఉందని వాళ్ళు మీ అది ఆఫీస్. మీ ఇంటి అదే మీ ఆఫీస్కి వస్తారని ఆమెకి ఎలా తెలిసింది? ఎవరు? మీ వైఫ్కి ఎలా తెలిసింది? అదే నాకు తెలియదు. దట్ ఈస్ ద $1,000,000 క్వశ్చన్ అండి. మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారో, లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారో ఏంటో తెలియదు. ఆ కరెక్ట్ గా 5 నిమిషాల స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె ఉమ్, అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది, నాకు భయపడి అనుకుందాం. పెళ్లి ఆల్బమ్లు కూడా పట్టుకొని వస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. అవును. పెళ్లి అది ఆల్బమ్స్ కూడా వెంటనే ఉన్నాయి సార్, పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి బ్యాగులతో. అవును, అవును, వాళ్ళ మదర్ చూపిస్తున్నారు. అండ్ దే గాట్ డిసైడెడ్ అండి. అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక చూస్తే, గత 4 సంవత్సరాల్లో అమ్మాయి రోజుకో 10 డ్యాన్స్ వీడియోలు అవి వేసి పెడుతూ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో. పిచ్చి ఆవిడకి. ఒక్క వీడియోలో గానీ, ఒక్క ఫోటోలో గానీ ఈ 4 ఏళ్లలో ఆవిడ ఏ రోజు మంగళసూత్రాలు గానీ, నల్లపూసలు గానీ వేసుకోవాలి. ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా కూడా, నాకు మొగుడు లేడు, ఏం లేడు, నేను వేసుకోను అనేది. నిన్న మాత్రం మంగళసూత్రాలు వేసుకుని వచ్చేయడం, కళ్ళల్లోంచి నీలే రాకపోయినా ఏడుస్తూ మంగళసూత్రాలు 10 సార్లు కెమెరాకి చూపించడం, ఇదంతా యాక్షన్. ఆ పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్ గా. దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది. నేను మాట్లాడలేదు గట్టిగా అని అంటే, నేను అలా రోడ్డెక్కి అరుచుకొని మాట్లాడుకునే స్వభావం కాదండి. వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది, నా పరువు తీసుకున్నా నాదే పోద్ది అనేది నా ఫీలింగ్. నేను తిడితే నా వైఫ్ నే తిట్టాల, నా వైఫ్ ని తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది. సో కానీ ఇప్పుడు మీ ఇద్దరు మధ్యన గొడవలో చిన్న పాప సఫర్ అవుతుంది, అక్కడ ఉంది, భయపడుతుందని ఆలోచించారా మీరు గాని ఆమె గాని అసలు? సార్, ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సడన్ గా ఎప్పుడూ లేకుండా నా ఆఫీస్ కి, అది ఆ ఆఫీస్ కి నేనే హెడ్ అనుకున్నప్పుడు, నా గదిలోకి రావాలన్నా కూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు, నేను బెల్ కొడితేనే వస్తారు. అలాంటిది సడన్ గా తలుపు ఇలా తన్నుకొని 10 మంది వచ్చేసరికి ఐఎమ్ లిటరలీ షాక్డ్. ఏం జరుగుతుంది? మాకు అక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద. మీడియా వచ్చాక మేము ఫస్ట్ భయపడేది ఏంటంటే, నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది. ఒక ఫోటో తీసినా నేను చాలా నష్టపోతాను. ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు. రాత్రి తెల్లవారులు రాసి అక్కడ పెట్టి కథ మొత్తం, అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది. అవును. సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది. టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా. ఎన్నో వేలు ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టే వాల్ కి. అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి? ఆ టెన్షన్ కూడా. వాల్యుబుల్స్ ఉన్నాయండి, నా గోల్డ్ అది ఉంది. నేను అప్పుడే జస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళా. ఉమ్, యాక్చువల్గా ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్రూమ్ నుంచి వచ్చా, ఆవిడ అక్కడ పడుతున్నారు. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట గంట వరకు అక్కడ పాప ఉన్నదన్న, ఇది ఫస్ట్ థింగ్ అండి. అంటే అరగంట తర్వాత వరకు నేను పాప ఉంది, మీకు ఒక అరగంట వరకు పాప అక్కడ ఉందని మీకు తెలియదు? ఒక పావు గంట అరగంట వరకు అంటే నాకు తెలియదు ఇన్ ద సెన్స్, నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదండి. నేను వేరే హర్రీ అందులో ఉన్నాను. ఏంటి ఇది జరుగుతోంది ఇక్కడ, ఇంతమంది వచ్చేయడం. నేను వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను, మీడియాతో. మీరు వితౌట్, నేను రూమ్ లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్ లో లేను. ఇలా చేయొద్దని, అంటే నా ప్రైవేట్ స్పేస్ లోకి మీరు రాకూడదని. సో అందులో ఉన్న తర్వాత నేను పాపని చూశాను. పాపని చూసినా, పాపని ఇలా నేను ఇక్కడ నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మదరు, అయితే పాప చేత తిట్టిపించడం, పో అని ఇలా సైగలు చేయించడం, పాప చేత తిట్టిపించడం. నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక నేను వెళ్ళి ఆ బాల్కనీలో అలా నించుని ఉన్నానండి. జరిగేది జరుగుతుంది. ఇంత సంఘటన ఇంత రప్చర్ అయిన తర్వాత మరి మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ మీ ఆఫీసులను రావడం అనేది ఒక పెద్ద నేరం. సార్ యాక్చువల్లీ నేను కంప్లైంట్ తర్వాత రెండోది,
అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అని మీరు చెప్తున్నారు. ఆమెని కొట్టడం, ఆమెను తిట్టడం, ఆమె ఫేస్ ఎక్స్పోజ్ చేయడం కూడా మరో నేరం. అది అవునండి. కనీసం ఆ అమ్మాయి చేతనే కంప్లైంట్ ఇప్పించాలి కదా మీరు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చేతి ఇప్పించడానికి నా మాట వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు కదా సార్. వాళ్ళు ఒరిజినల్ డెసిషన్ వాళ్ళు తీసుకోండి. షీఈ్ నాట్ మై ఫ్యామిలీ మెంబర్, షీఈ్ నాట్ దట్ క్లోజ్ టు మీ. ఓకే. ఏదో సినిమా అనేది అందరికీ ప్యాషన్ ఉంటది, అవసరం, ఒక అవసరం, ఏమంటారు దాని, అవకాశం కోసమే వచ్చారు తప్ప నేను కంప్లైంట్ ఇవ్వలేదు అనుకుంటే. నిన్న నేను ఈ ఇష్యూ జరిగిన తర్వాత చాలా డిప్రెషన్ గా సిక్ అయిపోయాను. ఎందుకంటే వెన్ సో మెనీ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ, తేజ గారు మిమ్మల్ని మేము యూట్యూబ్ లో మీ ట్రైలర్లు ఇది చూడడానికి ఆశపడతాం, అవి చూస్తాం అనుకుంటాం కానీ ఏంటి సార్ మిమ్మల్ని కొట్టినట్టుగా, మిమ్మల్ని ఇంత హింస పెట్టినట్టుగా చూపిస్తున్నారు, మిమ్మల్ని బాగా అన్పాపులర్ చేస్తున్నారు అని క్లోజ్ సర్కిల్స్ నుంచి ఫోన్లు వచ్చేసరికి నేను చాలా సేపు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కానీ ఐ వాజ్ నాట్. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీరు అంటున్నారు. పోలీసులకు అప్పచెప్పిన తర్వాత కూడా పోలీసులు వదిలిపెట్టారు, తేజ పారిపోయాడు అంటూ కొంతమంది అంటున్నారు. మీరే ఉంటారు. ఎవరు పోలీసులకు అప్పు చెప్పారండి? అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు కదా. సార్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది వాళ్ళ నుంచి మాకు థ్రెట్ లేకుండా మమ్మల్ని సెక్యూర్ చేయడానికి, మమ్మల్ని ఓకే. స్టేషన్ కి తీసుకెళ్ళడానికి కాదు. ఫస్ట్ థింగ్, స్టేషన్ కి ఎప్పుడు తీసుకెళ్తారండి? వీళ్ళు ముందు స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకుని రావాలి ఇక్కడికి. మీరు ఇప్పుడు పోనీ నేను పోలీసులకు ఫోన్ చేశాను, మీరు 100 చేశారు. మీరు 100లో ఏం చెప్పారు? నాకు థ్రెట్ ఉంది, సేవ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడ ఏం తప్పు జరిగిందని అరెస్ట్ చేస్తారు? నా ఆఫీస్ లో ఉన్నాను, సరే ఒక అమ్మాయి ఉంది, అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను, మమ్మల్ని ఈ జనాల్లోంచి బయటకు తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానని వాళ్ళు చెప్పలేదు, స్టేషన్ కి వెళ్తున్నాను మేము చెప్పలేదే. ఇప్పుడు డ్యామేజ్ జరిగింది అంటే అమ్మాయికి నష్టం జరిగింది అంటే ఒక చిన్న ఈగో ఫీలింగ్ వల్ల ఇద్దరి మధ్యన ఇదంతా రప్చర్ అయినట్లు నాకు అనిపిస్తుంది. మీకు సినిమాలంటే పిచ్చి, ఆమెకి మీ సినిమాకి వెళ్ళకూడదని ఆమెకి. మీరు అంటున్నట్లుగా మా అత్తవారి దగ్గరకు రాబట్టే మా కుటుంబం అంతా చిన్నబనమైంది, లేదంటే నా భార్య చాలా మంచిదని మీరు అంటున్నారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే సినిమా వ్యామోహం, సినిమా ఇష్యూలోనే ఇదంతా జరిగినట్టు అనిపిస్తుంది. ఇంత రప్చర్ అయిన తర్వాత ఇష్యూ పెద్దది అయిపోయింది కాబట్టి మీరు ఫర్దర్ గా లీగల్ గా ముందుకు వెళ్తారా? లేదు పాప ముఖం చూసి నా కూతురు తండ్రి లేని కూతురుగా చెప్పించుకోవడం ఇష్టం లేక తిరిగి ఆమె మీ వైఫ్ ని క్షమించి ఇద్దరు కలిసి ఉంటారు? సార్ ఫస్ట్ ఒకటండి, ఈ లాస్ట్ 4.5 years లో నా మీద కంప్లైంట్లు పెట్టడం, మనుషుల్ని తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయడం, నా ఇంటి తాళాలు బ్రేక్ చేయడం, నన్ను చాలా సార్లు థ్రెటన్ చేయడం, బూతులు మాట్లాడతా వాయిస్ రికార్డింగ్స్ పెట్టడం. వాళ్ళ మదరే డైరెక్ట్ గా నాకు ఎన్నో వందల వాయిస్ రికార్డింగ్స్ పెట్టారు తిడుతూ, నువ్వు రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోతావు, కాళ్ళు ఇరిగిపోతాయి, ఇలా పెట్టడం. ఆ, ఆ, నేను మీరు 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 అత్తగారి మాటలు మర్చిపోండి. మీ వైఫ్, మీ డాక్టర్ చెప్తాను. వీళ్ళిద్దరు. నా